కేవలం పైన చదువుడు కాదు. ఇప్పుడు మీరు చెప్పారు ఇదివరకు శ్లోకం చదివాడు ఏమని, ఇక అర్జునుడు నకాంక్షే విజయం కృష్ణ నచరాజ్యం సుఖానిచ అనేటువంటి శ్లోకం తర్వాత అశోచ నన్మశోచత్వం ప్రజ్ఞావాదాంశ భాష్య అనేటువంటి శ్లోకంతో ప్రారంభమైంది బోధ అని చెప్పడం జరిగింది. కానీ ఈ యొక్క యుద్ధం చేయడానికి పోయినటువంటి అర్జునుడు, యుద్ధం సన్నద్ధుడైపోయినటువంటి అర్జునుడు తీరా సమయం మీద నేను యుద్ధం చేయనని ఎందుకు అన్నాడు అనేటువంటి రహస్యం తెలుసా? యుద్ధం చేయడానికే వచ్చిండు. ఇక్కడ మీరు వచ్చిండ్రు, ఇక ఈ ఆశ్రమంలో ఈ ప్రోగ్రాం చూడటానికి వచ్చి మీరు ఇక్కడ చూసి ఒక్క నిమిషం ఆగి నువ్వు వెనక వెళ్ళిపోతున్నావు అంటే దాని అర్థమైంది ఏదో ఒకటి ఇక్కడ జరిగి ఉండాలి. జరుగుంటే నువ్వు వెళ్ళిపోతావు, లేకపోతే ఇక్కడనే కూర్చుంటావు. అయితే అక్కడ ఒక రహస్యం ఉంది, అర్థమైందా? అక్కడ ఒక క్రియేషన్ ఉన్నది, అక్కడ ఒక క్రియేటర్ ఉన్నది. ఒక రహస్యం ఉంది, ఒక క్రియేషన్ ఉన్నది, ఒక క్రియేటర్ ఉంది. ఆ క్రియేషన్ ఏంటిదయ్యా అంటే ఈ యొక్క ఎప్పుడైతే కృష్ణ పరమాత్మను అర్జునుడు రథాన్ని తీసుకొని వెళ్ళి ఇరు సైన్యముల మధ్య భాగంలో నిలుపమనేటువంటిది ఆదేశించినప్పుడు ఆ కృష్ణ పరమాత్మ అదే అదునుగా తీసుకొని ఒక ప్లాన్ చేసిండు. ఆయన ఏం ప్లాన్ చేసిండు తెలుసా? శత్రు సైన్యంలో కూడా వీళ్ళకు నష్టము చేయనటువంటి వాళ్ళను, గౌరవప్రదమైనటువంటి వాళ్ళను, పూజనీయమైనటువంటి వాళ్ళు మాత్రమే కనబడే చోట రథాన్ని ఆపిండు. పాంచాలి సభలోన భంగపొందిన నాడు బాధుడవు శాసు కడకు మోడే మాయ జూదము చేసి బహుబాధ కూర్చిన మాయ శకుని వంక మచ్చుకోడే అంతకు మూలము ఆకురుపతియగు దుర్యోధనుని కడకు పోనే పోడే ఏ నేల మెరుగని సద్భావ భావితుల కడకే రకమును నిలుపెనగడు. ఏం చేసినాయా అంటే భీష్ముడు, ద్రోణుడు వంటి మంచి వాళ్ళు, వీళ్లకు నష్టం చేయనటువంటి వాళ్ళు, గురువులు, పూజనీయులు ఉండేటువంటి చోట మాత్రమే రథాన్ని ఆపాడు. దుర్యోధనం ఉన్న చోట, దుశ్శాసనం ఉన్న చోట, శకుని ఉన్న చోట రథాన్ని ఆపలేదు. ఆపితే ఏమైతే అతని క్రోధం పెరిగిపోయేది ఉండే. యుద్ధానికి ఆయన ఎంత ఖర్చుతో కాదు, కానీ అక్కడ ఈ మంచి వాళ్ళు కనబడే చోట రథాన్ని ఆపడం చేత అతని లోపల ఒక విధమైన ఆలోచన రివర్స్ అయిపోయింది. అరే వీళ్ళని నేను చంపుడు, వీళ్ళని చంపడానికి నేను వచ్చింది, వీళ్ళు మాకేం అన్యాయం చేయలేదు కదా అనే ఆలోచన అతనిలో రివర్స్ వచ్చేసింది. రావడం వల్ల అక్కడ ఏమన్నా ఆ శ్లోకంలో చెప్తాడు, సుహృదశ్చైవ సేనయో రుభయో అనేటువంటి శ్లోకం ఉంటుంది, సెంటెన్స్ ఉంటుంది. అదే ఈ భగవద్గీత చెప్పడానికి కారణమైంది. సుహృదశ్చైవ, సు ప్లస్ హృద్ ప్లస్ చా ప్లస్ ఏవ, మంచి హృదయము గల వాళ్ళు మాత్రమే ఇటు చూసినా అటు చూసినా కళ్ళబడ్డారు. ఎవరికి? అర్జునుడికి కళ్ళబడతాడు. చేసిన లెవెల్ కృష్ణుడు. హీఈస్ ద క్రియేటర్, దట్ ఈస్ ద క్రియేషన్. ఆ క్రియేషన్ వల్ల అతని లోపల ఆలోచన మారిపోయింది. ఆలోచన మారి ఏమంటుండే, నాకు ఈ యుద్ధం వద్దు, ఇలా చంపడం అనేటువంటి ఆలోచన అతనిలో రివర్స్ వచ్చేసింది. అప్పుడు మాత్రమే అతడు నకాంక్ష విజయం కృష్ణ యుద్ధం చేయ, ఈ రాజ్యం వద్దు, రాజ్య సుఖం వద్దు అనేటువంటి ఆలోచన వచ్చింది. దాన్నే వైరాగ్యం అంటారు. బ్రహ్మసూత్రాల్లో కూడా అథాతో బ్రహ్మ జిజ్ఞాస అనే ఒక సూత్రం ఉన్నది, మొట్టమొదటి సూత్రం. అంటే ఎప్పుడైతే వైరాగ్యం కలుగుతుందో అప్పుడు మాత్రమే నీకు ఆధ్యాత్మికం ఉండబడుతుంది. వైరాగ్యం లేనోనికి ఆధ్యాత్మికం ఉండబట్టదు. అందువల్ల ఈ యొక్క అర్జునుడికి వైరాగ్యం వచ్చింది కాబట్టి ఈ ఆధ్యాత్మికం ఉండమంటే అటువంటి అవకాశాన్ని కల్పించి అప్పుడు కృష్ణ పరమాత్మ బోధ స్టార్ట్ చేస్తుంది. ఇవల గురించి మన అందరి గురించి దట్ ఈస్ గ్రేట్ ఆఫ్ అవర్స్. మనకు అదృష్టం కాబట్టి కేవలం భగవద్గీతను ప్రతి ఒక్కరు చదవాలి. చదవడమే కాదు, అంతరార్థాన్ని పరిశోధన చేయాలి. దయచేసి నేను చెప్తాను, అనేక శ్లోకాలలో అంతరార్థాలు ఉన్నాయి. ఇంకొక కీలకమైన విషయం చెప్తాను. ఏంటిదా అంటే ఇక్కడ ఫ్యాన్ తిరగాలంటే మనం ఏం చేస్తాం? స్విచ్ ఎక్కడుందని ఎంకులాడతాం. స్విచ్ ఎక్కడుందని ఎంకులాడతాం. ఆ స్విచ్ చేస్తేనే ఫ్యాన్ తిరుగుతుంది, స్విచ్ చేస్తేనే లైట్ అయిపోతుంది. ఇది నిజమేనా? అబద్ధం? నిజమే కదా. అదేవిధంగా మన మానవ శరీరం అనేటువంటి యంత్రం నడుస్తానికి, ఈ సమస్తమైనటువంటి వ్యవహారాలన్నీ జరగటానికి ఒక స్విచ్ ఉంది మనలో. అది ఎక్కడుంది? అది చెప్పింది భగవద్గీతలో. అర్థమైందా? ఆ భగవద్గీతలు ఎక్కడ చెప్తున్నాయా అంటే ఓం
గ్రంథి ద్వారానే మన సహస్రారంలో శక్తి ఉత్పన్నమై దాని ద్వారానే రిలీజ్ అవుతుంది అన్నమాట. మొత్తం రిలీజ్ అయ్యి అక్కడి నుంచి పిట్యూటరీ గ్రంథి నుంచి వినాల గ్రంథులు, తర్వాత అక్కడి నుంచే ఒక విధమైనటువంటి రసాయనం విడుదల చేయబడుతుంది. దాని ద్వారానే మనం తినే ఆహార పదార్థాలన్నీ కూడా జీర్ణమవుతాయి. ఇప్పుడు లాలాజలం లేకుండా ఏదైనా ఆహారం జీర్ణమవుతుందా? ఏ తిన్నా లాలాజలం కలవాలి. లాలాజలం ఎక్కడి నుంచి వస్తున్నట్టుంటారు? పీనియల్ గ్రంథి ఉండే వస్తూ ఉంటుంది. లాలాజలం అనేది పీనియల్ గ్రంథి ద్వారా వస్తుంది. కాబట్టి తినే ఆహారం పచనం కావాలన్నా దానికే అహం వైశ్వానరో భూత్వా ప్రాణినామ దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామన్యం చతుర్విధం అని ఆ భగవద్గీతలో చెప్పడం జరిగింది. అంటే అర్థమైంది, అహం అంటే ఆత్మ. ఆత్మ అనేటువంటి ఎక్కడుంది? మన శరీరంలో పై భాగంలోని సహస్రారంలో ఉందన్నమాట. ఆ సహస్రారంలో ఉండబడేటువంటి ఆ శక్తి ఈ యొక్క పీనియల్ గ్రంథి ద్వారా ఈ యొక్క మొత్తం మనం తినే ఆహార పదార్థాలు జీర్ణమవడానికి కానీ, మన ఇంద్రియాలు పనిచేయడానికి కానీ, మనకు ఉండబడేటువంటి ఇవి ఉంటాయి కదా హార్మోన్స్ విడుదల అవడానికి కానీ అన్నింటికి అదే పనిచేస్తాయి. ఆ పీనియల్ గ్రంథి ద్వారా మన నాడులన్నీ పనిచేస్తాయి. ఈ నాడి పనిచేయాలన్న నాడి లేకుండా రక్త ప్రసారం జరగదు, ఏ గుండె కొట్టుకోదు, ఏది జరగదు. అటువంటి నాడి ఏ విధంగా పనిచేస్తుందంటే పీనియల్ గ్రంథి సహాయంతో, పీనియల్ గ్రంథి ద్వారానే ఆ నాడులన్నీ కూడా పనిచేస్తాయి అన్నమాట. కాబట్టి మొత్తం శరీర యంత్రం నడవాలంటే పీనియల్ గ్రంథి ఆధారం. అందుకనే మన స్విచ్ ఎక్కడ ఉందా అంటే పీనియల్ గ్రంథిలో ఉంది. దానినే ఆ 5000 సంవత్సరాల క్రితం కృష్ణ పరమాత్మ ఏం చెప్పిన? భ్రువోర్మధ్యే ప్రాణమావేశ సమయం, భ్రువు మధ్య స్థానమందు నీ ప్రాణశక్తిని నిలుపు. అప్పుడు నీ పీనియల్ గ్రంథి యాక్టివేషన్లో ఉంటుంది. యాక్టివేషన్ ఉండడం వల్ల నీ నాడులన్నీ పనిచేస్తాయి, నీ జీర్ణక్రియ సక్రమంగా పనిచేస్తాయి, నీ ఇంద్రియాలన్నీ పనిచేస్తాయి. అది ఆ విధంగా మన యొక్క ముఖ్యమైన స్థానము మన శరీరంలో కూడా పీనియల్ గ్రంథిలో ఉంది. దాన్నే భూమధ్య స్థానం అంటారు, దాన్నే మూడవ నేత్రం అంటారు, దానినే మనోనేత్రం అని కూడా చెప్పడం జరిగింది. మనోనేత్రం ఎందుకంటే మానసిక చర్య అక్కడి నుంచే జరుగుతుంది. మానసిక చర్య అక్కడి నుంచి జరగకుండా నీ ఏ ఒక్కరికి కూడా పనిచేయరాదు. నేను మాట్లాడలేను, మీరు వినలేదు. అక్కడి నుంచే మానసిక చర్య జరుగుతాయి. మరి ఈ భజనలు, ఈ యోగాలు, ఈ ప్రాణాయామము, ఈ నృత్యాలు ఇవన్నీ ఎందుకు చేస్తున్నాయి అంటే భజన చేసినప్పుడు, సంగీతం పాడినప్పుడు నీ పీనియల్ గ్రంథి యాక్టివేషన్ అయ్యేటువంటి అవకాశం ఏర్పడుతుంది. ఆటోమేటిక్ నీకు తెలియకుండా జరుగుతుంది. నువ్వు భజన చేస్తావు, భజన చేసినప్పుడు ఏమవుతుంది? నీ పీనియల్ గ్రంథి యాక్టివేషన్ అవుతుంది, నీకు తెలియదు. అది ప్రాణాయామం అపానే జుహతి ప్రాణం ప్రాణే పానం తథాపరే ప్రాణాపాన గతి బుద్ధ్వా ప్రాణాయామ పరాయణ అని భగవద్గీతలో ఒక శ్లోకం చెప్పబడ్డది. అదేంటి కదా అంటే దీర్ఘ శ్వాస క్రియను కనుక నువ్వు జరిపినట్లయితే భగవద్గీతలో చెప్పినటువంటి ప్రాణశక్తి ఆటోమేటిక్గా ఆ యొక్క పీనియల్ గ్రంథిని తాకుతుంది. పీనియల్ గ్రంథి తాకినప్పుడు ఈ పీనియల్ గ్రంథి యాక్టివేషన్ అయిపోతుంది. అందువలన ఈ విధమైనటువంటి రహస్యాలు భగవద్గీతలో చక్కగా బోధించబడ్డాయి. కాబట్టి మన మలయాళ స్వాములు దయానంద స్వాముల వారు తరచుగా చెప్పేవారు ఏంటంటే ఓం అని ఎందుకు చదువుతామయ్యా మనం అంటే ఆ భగవద్గీతలో చెప్పిన ఓంకారం అనేటువంటి చాలా కీలకమైనది. ఎందుకు కీలకం అంటే సకృతి చరిత మాత్రం ఊర్ధ్వమున్నా మయతి ఓంకార అని చెప్పేవారు దయానంద స్వాములు. అంటే ఒక్కసారి నీ ఓంకారాన్ని ఉచ్చరించి చూడు, నువ్వు ఓంకారాన్ని ఉచ్చరించగానే నీ ప్రాణశక్తి అధోముఖంగా ఉన్న ప్రాణశక్తి ఊర్ధ్వగామిగా పోయి ఆ యొక్క భూమధ్యాన్ని దాటి సహస్రాలను చేరుకుంటుంది. అందువల్ల ఓంకార ఉపాసన అనేటువంటిది చాలా కీలకమైంది. కాబట్టి నిరంతరం మన ఓంకారాన్ని ఓం 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 అనేటువంటి ఓంకారాన్ని నిరంతరము జపిస్తూ ఎవడైతే దీర్ఘశ్వాస క్రియను అనుసరిస్తూ ఉంటాడో అటువంటి వాడు ఆ యొక్క పరమాత్మను పొందటానికి అవకాశం ఉంటుంది. అంటే యువర్ మధ్య ప్రాణం ఆవేశ సమ్యక్ సతం పరం పురుషం ఉపైతి దీవం. పరం పురుషం అంటే ఏ పరమాత్మనైతే పొందాలని మనం అనుకుంటున్నామో ఆ పరమాత్మను పొందాలంటే నీ పీనియల్ గ్రంథి యాక్టివేషన్ కావాలి. దాని గురించి నువ్వేం చేయాలి? సహస్రాలు ఎప్పుడు కూడా నిరంతరం ఓంకార ధ్యానం కానీ ఈ యొక్క దీర్ఘశ్వాస క్రియా విధానం కానీ వీటన్నిటిని పాటించుకుంటూ నువ్వు ఎప్పుడు ఉంటావో అప్పుడు మాత్రమే ఆ పరమాత్మను పొందేటువంటి అవకాశాలు ఉంటాయి. అందులో అనేకమైన రహస్యాలు అనేకమైన శ్లోకాల ద్వారా చెప్పడం జరిగింది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరం భగవద్గీతను చదువుకుంటూ అంతరార్థాన్ని మాత్రమే వెతకాలి. వెతికి దాని పట్ల మనం ఆసక్తిగా ప్రయత్నం చేస్తే తప్పకుండా ఆ పరమాత్మను చూడవచ్చు, తెలుసుకోవచ్చు, పొందవచ్చు. అందులో సందేహం లేదు. దీన్ని ప్రతి ఒక్కరు కూడా గుర్తించుకొని వాస్తవ సత్యాన్ని మనం ఆచరిస్తూ ఇతరులకు బోధించడం వల్ల మాత్రమే ఆ పరమాత్మ సంతృప్తుడవుతాడని వారినే
అతడు ఆశీర్వదిస్తాడని అనుగ్రహిస్తాడని భగవద్గీతలో చెప్పబడ్డది. కాబట్టి మనం దీనిని ప్రతి ఒక్కరం కూడా అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాం.